అందరూ సంతోషంగా ఉన్నారా? హ్మ్. మాకందరికీ మేము 25వ తారీఖు మేము క్రిస్మస్ జరుపుకోవడం కంటే, మేము ప్రతి సంవత్సరం ఇలా అన్ని ప్లేసెస్‌కెళ్ళి చేస్తూ ఉంటాము. మాకిలా జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషం. అదే మాకు నిజమైన క్రిస్మస్‌గా అంటే అదే 25వ తారీఖు మేము భావిస్తాం. ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క అనాథాశ్రమంకెళ్ళి చేస్తూ ఉంటాం అన్నట్టు యాక్చువల్‌గా. ఈ ఇయర్ గూడా వెతుకుతున్నాం మేము. వెతుకుతున్నటువంటి సిట్యుయేషన్‌లో మనకి ఎక్కడ అంటే మనకి మేము యూట్యూబ్‌లో అట్లా సెర్చ్ చేస్తున్న టైంలో మనకి రుద్రమాదేవి అని కనిపించింది. మేము ఇక్కడ రావడం జరిగింది అన్నట్టు. సో మీ మీకు ఏంటంటే యాక్చువల్‌గా జీసస్ ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఫస్ట్? ఆయన ఆయన వచ్చిండు. మరి వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది అసలు? ఎవరైనా దేవుని తండ్రి అని పిలుస్తారా? ఎవరైనా దేవుని తండ్రి అని పిలుస్తారా? కానీ జీసస్ని మనం తండ్రి పిలిచేటువంటి అధికారము మనకి ఇచ్చిందన్నట్టు. ఎలా అనేసి అంటే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిండు. అంటే ఆయనని తండ్రిగా మనం భావిస్తున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కానీ చెప్పుకోగలుగుతామా? మీకేంటనేసి అంటే ఈమె తండ్రి అని చెప్తుంది కదా, మరి ఈమె లైఫ్లో ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ నా జీవితంలో ఏంటంటే ఒక టైంలో అందరూ వదిలిపెట్టేసి మమ్మల్ని అందరూ వదిలిపెట్టేటువంటి సిచ్యువేషన్లో, అలాంటి టైంలో ఈవెన్ తల్లిదండ్రులైనా సరే అటు సైడ్ ఇటువైపు అందరికి అన్ని చేసినా సరే ఒకటి సిచ్యువేషన్లో అందరూ వదిలిపెట్టేసిండ్రు. అలాంటి సిచ్యువేషన్స్లో మమ్మల్ని బాగా దగ్గర చేర్చుకున్నటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయననే. ఎందుకంటే ఒక తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు దూరం అయితే ఎట్లా ఉంటుంది? తట్టుకోవడం చాలా కష్టం. బాగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నది. కానీ అన్ని సిచ్యువేషన్స్లో నుండి ఆయన మమ్మల్ని దగ్గర తీసుకొచ్చున్నాడు. నేను నిజంగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఆయన నిజంగా నా తండ్రి. నన్ను చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇప్పుడు నేను దేవుడు అని కాదు, తండ్రిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా చెప్పిండు, నేను తండ్రిని, మీరందరు నా పిల్లలు. మనం కూడా ఏంటంటే తండ్రి అని చెప్పేసి అని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది. ఇంకొక సిచ్యువేషన్, ఎవరికైనా బాధలు ఇదేంటిది అనారోగ్యంతో ఉన్నారా? అంటే మన దగ్గర అనారోగ్యంతో మనం ఉంటేనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే జీసస్ ఇక్కడికి వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఆయన రక్తం అనేది ఆయన ఇక్కడికి వచ్చేసిండు, పుట్టిన తర్వాత ఆయన ఏమైపోయిండు? శిలువ మీద ఆయనను చంపేసిండు. అంటే చంపబడ్డాడు. అంటే ఒకరు చంపడం కాదు, ఆయన ప్రాణాన్ని పెట్టిండు. ఆయన ప్రాణాన్ని తీసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఆయన ప్రాణాన్ని పెట్టిన సమయంలో ఏమైందంటే ఆయన రక్తం అనేది మొత్తం పోయింది. దాని ద్వారా పాపాలు అనేవి క్షమించబడ్డాయి. ఇంకొకటి ఏమైంది అంటే ఆయనను బాగా కొట్టిండ్రు అన్నట్టు. ఆయనను కొట్టడం ద్వారా ఏమైపోయింది అనేసి అంటే, మరి ఆయన కొడితే మరి మనకేం వచ్చిన లాభం ఏంటి? మనకేం జరిగింది అనేసి అంటే మనకు స్వస్థత. అంటే మనకేమైనా రోగం వచ్చినా కానీ పోతుంది. మీకు అనిపించవచ్చు, ఈమె చెప్తుందిగా మరి ఈమె జీవితంలో ఏం జరిగింది అనుకోవచ్చు. కానీ నా 3 బిడ్డల ప్రత్యక్ష సాక్షి. నేను చెప్తాను వినండి. ఫస్ట్ నా పెద్ద బిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు ఆమెకి ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన టైంలో హార్ట్ బీట్ లేదు. పాపకి హార్ట్ బీట్ లేదు. ఎవ్వరికి చెప్పలే మేము. నాకు ఒక నమ్మకం ఏంటంటే ఆయన ఇస్తే కంపల్సరీ బ్రతికిన వాళ్ళని పెడతాను నా కడుపులో. ఎవరి తల్లిదండ్రులకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు. మేము రోజు ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నటువంటి వాళ్ళం. చేసుకున్నాక ఆమె హార్ట్ బీట్ వచ్చేసిన తర్వాత హార్ట్ బీట్ లేదు పాపకి అని చెప్పేశారు. నాకు నెల రోజుల తర్వాత అనిపించింది అన్నట్టు. నేను ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ లేదు అని చెప్తే నేను అనుకున్నా, వాళ్ళు లేదని చెప్పినా సరే నేను ఉంచుకోవాలనుకున్నా. ఇంకా అట్లా డిసైడ్ అయిపోయింది నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ వచ్చేసింది. తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం. మళ్ళీ ఏమైంది అనేసి అంటే ఇంకా అవి మొత్తం సన్నగా అయిపోయి అసలు ఇక ఒక టైంలో ఏంటంటే ఇట్లా కొట్టుకుంటుంది, మొత్తం కనబడుతుంది మొత్తం ఇట్లా అంతా. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మేమందరం ఏడుస్తున్నాం. ఒక సిచ్యువేషన్లో పాపను ఎవ్వరు పట్టట్లేదు. హాస్పిటల్ మొత్తం తిరుగుతున్నాం, ఎవ్వరు కూడా పట్టలేదు ఆమె. ఇంకా ఆమె చచ్చిపోతుంది అనే అనుకున్నారు అందరూ. అలాంటి సిచ్యువేషన్లో ఇక నాకు ఒకటే మాత్రం నాకు తెలిసింది ఏంటంటే
నా తండ్రి ఆయన మాత్రమే, ఆయన దగ్గరికి వెళ్తే మాత్రమే అన్నీ జరుగుతుంది. సో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన వచ్చింది చచ్చిపోయిన దెబ్బలు ఎందుకు పడ్డాయి? మనకు మంచి జరగడానికి. సో అట్లా ఒక పాస్టర్తో ప్రార్థన చేయించేసినాం. ప్రార్థన చేయించేసిన తర్వాత వెంటనే ఎగ్దమ్ సెట్ అయిపోయింది. అదే నిమిషంలో సెట్ అయింది పాప. ఆమె మొత్తం డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ ఎగ్దమ్ సెట్ అయిపోయింది. అది పెద్ద పాప సిచ్యువేషన్లో. ఆ తర్వాత రెండో పాప టైంలో లోపల ఇంత పెద్ద గడ్డ. అసలు డాక్టర్ వాళ్ళైతే షాక్ అయినారు. ఇంత పెద్ద గడ్డతోటి నీకేం తెలియలేదా? నీకేం అనిపించలేదా? నాకేం అనిపించలేదు. మస్తు ఆడుకునేది లోపల. ఇంకా ఆమె అసలు చిన్న రెండో పాప ఆ టైంలో అంత పెద్ద గడ్డున్నా కానీ దేవుడు నాకు ఏం జరగలేదు, నా బిడ్డకి ఏం జరగలేదు, బయటకు పడ్డాం. మూడో పాప సిచ్యువేషన్ అయితే మొత్తం బ్లీడింగ్. ఇక అయిపోయింది పాపది అనుకున్నారు. అనుకునే సిచ్యువేషన్లో దేవుడు ఆమెను బయటకు తీసుకొచ్చేసి అట్లా ఇట్లా ఏంటంటే నా జీవితంలో ఆయన చేసినటువంటి కార్యం అది ఎట్లా చేసిండు? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అంటే ఆయనకు దెబ్బలు పడ్డాయి కాబట్టి నాకు జరిగింది అది. మీకు ఎప్పుడైనా కష్టాలు అనేది వచ్చినవా? కష్టాలన్నీ వస్తూనే ఉంటుంది. సో అలానే ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తాను మీకు. మనము నదులలో పోయినప్పుడు మనకి ఏమైనా అవుతుందా? నదులు బాగా వాటర్లో నీళ్ళలో పోతున్నాం, పోతుంటే మనకి ఏమైనా అవుతుందా? అలలు వచ్చినా కానీ మనం ఏమవుతాం? మొత్తం పోతాయి, చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తుంది తెలుసా? తండ్రి, మీరు నదులలో బడి వెళ్ళినా కానీ అవి మీ మీద పొర్లి పారవు. మీరు జలములలో వెళ్ళినా నేను మీతో తోడుంటా. నేను అర్థమైందా? ఇంకా ఏమంటున్నాడంటే అగ్ని అనే ఎప్పుడైనా మనం మంట చేతులు ముట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? కాలిపోతుంది. కానీ మీరు అలాంటి అగ్నిలోకి వెళ్ళినా సరే అని మిమ్మల్ని కాలవు. ఆ మంటలు కూడా మిమ్మల్ని ఏం తాకవు. అంటే అగ్ని జ్వాలలు కూడా మిమ్మల్ని ఏం చెయ్యవు అని ఈ వాక్యం చెప్పేసింది కదా. సో మరి ఇది కూడా నా జీవితంలో ఎట్లా నెరవేరింది? అర్థమైందా? సో ఒక టైంలో ఏంటంటే మా ఇద్దరికి జాబ్ లేదు, నేను కూడా జాబ్ చేస్తాను. ఓకే, ఇద్దరం 7 నెలలు హైదరాబాద్లో, 3 పిల్లలు, 7 నెలలు, నెలకు 16,000 కొంత రెంట్ కట్టాలి. అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్లో 7 నెలలు ఎట్లా జరిగిపోయిందో ఏం తెలియదు. అసలు ఒక టైంలో అమ్మ అనుకున్నట్ట ఇది డౌన్ అవుతుంది అనుకొని, కానీ ఆ టైంలో కూడా ఆయన పట్టుకున్నాం మా చేతులు. ఆ టైంలో కూడా ఎట్లా ఇంట్లో ఫైనాన్షియల్గా ఎట్లా డబ్బులు వచ్చినాయో ఏది కూడా ఇంతవరకు మాకు. ఎందుకంటే ఎప్పుడు మన సమస్యల్ని మన మైండ్తో ఆలోచిస్తే ఏవి సాల్వ్ కావు. ఆయన చేతిలో పెట్టేసినాం అనుకో, ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. సో అది నేను ఈ 3 పాయింట్స్. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి? ఆయన మనకి తండ్రి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. రెండో పాయింట్ ఏం చెప్పినా నేను, మనకి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. మనకి ఆయన ఏదైనా సరే మనకి ప్రేయర్ చేసుకొని నిజంగా నువ్వు దెబ్బలు పడ్డావు కదా, మరి నాకు స్వస్థత. ఇంకో 3వ పాయింట్ నేను చెప్పినాను, ఎక్కడ పోయినా ఎలాంటి సమస్యలు వస్తాయి, సమస్యలు రావని కాదు. ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు ఆడ అంటున్నారు. అక్కడ ఏమంటున్నారు? నువ్వు జలములలో వెళ్ళినా సరే నేను నీకు తోడు ఉంటాను. అంటే జలములు అంటే ఏంటి? అక్కడ ఏ సిచ్యువేషన్స్ అయినా వస్తాయి కానీ నేను కాపాడుతాను. సో అట్లా నేను నా జీవితంలో ఏంటనేసి అంటే ఆయన కాపాడండు. మీరేమనుకుంటారు అనేసి అంటే మీరు అదేంటి బొట్టి తీసేసి అది చేయాలి అని కాదు. సమస్యలు ఉన్నప్పుడు మీరు వెళ్ళండి. మీ సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను క్రిస్టియన్స్ అయినాను అది ఎవరికి మీ మనసుతోని మీరు ప్రార్థన చేసుకున్నా కానీ సరే సమస్యలు అనేవి పోతాయి. నేను నా జీవితం చెప్తున్నాను కదా, ఒక సాక్ష్యం. నా 3 బిడ్డలు ఒక సాక్ష్యం. అందరూ వదిలిపెట్టిన సిచ్యువేషన్ ఒక సాక్ష్యం. ఆయన నన్ను తండ్రిగా ఆదరించినటువంటి సిచ్యువేషన్ ఒక సాక్ష్యం. సో ఏంటంటే ఆయన మనకు అన్ని రకాలుగా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? ఏ సమస్యలైనా సరే. సో మీరు కూడా ఆయనను అంగీకరించిననుకో ఆటోమేటిక్గా మన సమస్యలు కూడా అవి మెల్లగా పోతూ ఉంటాయి కంపల్సరీ. అదే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.